చూస్తే కనుక గత 6 నెలలుగా బాగా బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 300 రూపాయల నుంచి 150 రూపాయలకి సగం పడిపోయి ఇప్పుడే కొంచెం ఒక స్వల్ప రికవరీ వస్తుంది వేదాంత. సో ఈ టాప్ 5 ఇప్పుడు అనలైజ్ చేసిన స్టాక్లో చూస్తే కనుక 2 బెటర్ బెట్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఒకటి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒకటి. అలాగే ఇవాళ మనకి టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే ఇన్ఫ్రాటెల్ ఇవాళ ఇంచుమించు 2% వరకు పడింది స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక భారతీయ ఇన్ఫ్రాటెల్ బాగా పెరిగింది, 240 రూపాయల నుంచి 320 రూపాయల వరకు పెరిగి ఇవాళ ఒక స్వల్ప రియాక్షన్ చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక ఇది ఓవర్ బాట్ పొజిషన్ నుంచో లేదంటే కనుక స్ట్రాంగ్ రన్అప్ తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ కారణాల చేత భారతీయ ఇన్ఫ్రాటెల్ కొంచెం హై నుంచి కరెక్షన్ వచ్చింది. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఒక లోయర్ రేట్లో ఎవరైనా కొనుక్కుంటే కనుక ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ ఆ మధ్య చూసాము ఒక 4 రోజుల క్రితము ఒక 20-30% వరకు రీబౌండ్ అయిన తర్వాత మళ్ళీ ఆర్బీఐ దగ్గర నుంచి కాషియస్ నోటీస్ రావడంతో కొంచెం ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. కానీ ఈ రియాక్షన్ చూస్తే కనుక 210 లెవెల్స్లో నిలబడుతోంది. ఎస్ బ్యాంక్ కొంచెం ఓవరాల్గా చూస్తే కనుక 170 లెవెల్స్కి వచ్చినప్పటి నుంచి బౌన్స్ బ్యాక్ రావడము వర్స్ట్ అక్కడ అయిపోయినట్టుగా కనిపిస్తుంది, నిలకడగానే కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. కొంచెం ఏమాత్రం కొంచెం పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తే నెక్స్ట్ 1 or 2 డేస్లో అంటే మార్కెట్ 10,800 కూడా బ్రేక్ అయ్యి దానిపైన క్లోజ్ అయ్యి ఎస్ బ్యాంక్ కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తే కనుక నా ఉద్దేశము ఈ లెవెల్లో కూడా ఒక షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకోవచ్చు ఎస్ బ్యాంక్లో. ఇన్ఫోసిస్ ఇవాళ 1% వరకు పడింది, 734 రూపాయల క్లోజ్ అయింది. ఈ మధ్య బాగా పెరిగిన తర్వాత ఇవాళ డాలర్ కొంచెం తగ్గడంతో ఇన్ఫోసిస్లో కరెక్షన్ వచ్చింది. ఇది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు, మొరల్గా ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఎన్టీపీసీ ఇవాళ 1% పైగా పడింది, కోల్ ఇండియా 1% పైగా పడింది. ఈ రెండు కూడా కొంచెం వీక్ స్టాక్సే, అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్ టెక్నికల్గా, కాబట్టి వీటిని అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ చూస్తే కనుక ఆయిల్ ఇండియా కూడా ఇవాళ బాగా తగ్గింది, బీఎస్సీలో ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ బాగా తగ్గింది, శంకర బిల్డింగ్ ప్రోడక్ట్స్ కూడా బాగా కరెక్షన్ ట్రెండ్కి గురైంది. సో ఓవరాల్గా మనకి ఇవాళ టెక్ మహేంద్ర కూడా ఇవాళ మేజర్ న్యూస్ రావడం మనం చూసాము, బైబ్యాక్ అనౌన్స్మెంట్ రావడంతో ఈ స్టాక్లో 2% వరకు ఒక అప్ మూవ్ వచ్చింది. అలాగే ఇవాళ మనకి లుపిన్ కంటిన్యూస్గా కరెక్షన్ ట్రెండ్కి గురైంది. లుపిన్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నిన్న మనం కూడా అనుకున్నాము బయోకాన్ అండ్ అరవింద ఫార్మా, ఈ 2 ఫార్మాలో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా బయోకాన్ 600-610 రూపాయల దగ్గర గత కొన్ని రోజులుగా బాగా కన్సాలిడేషన్ అవుతూ బాగా నిలకడ ఉంది, అది కూడా పొజిషన్ బై అనుకోవచ్చు బయోకాన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవాళ ఇంచుమించు 3% వరకు పెరిగింది. ఈ మధ్య రిజల్ట్స్ కూడా బాగా వచ్చింది, లోయర్ రేట్ నుంచి స్ట్రాంగ్గా 73 రూపాయల దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఐసీసీ బ్యాంక్ 353 దగ్గర బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఐసీసీ బ్యాంక్ పాజిటివ్గా కనిపిస్తుంది. మహీంద్రా ఈ మధ్యకాలం బాగా పడిన తర్వాత ఒక స్వల్ప రికవరీ వచ్చింది, బట్ ఓవరాల్గా మహీంద్రా ఇంకా వీక్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. అలాగే మనం ఒకసారి ఇవాళ ఎన్ఎస్సిలో ఒక టాప్ మోస్ట్ గెయినింగ్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ సుజ్లాన్ 20% వరకు పెరిగింది, 4.5 రూపాయల క్లోజ్ అయింది, బట్ ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్ అయిపోయింది. సో ఇది కూడా కొనాలని చాలామంది అడుగుతుంటారు. సో సుజ్లాన్ లాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే ఇవి పూర్తిగా స్పెక్యులేటివ్ అవుతుంది, అవాయిడ్ చేయడం మంచిది. న్యూల్యాండ్ ల్యాబ్స్ 660 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ న్యూల్యాండ్ ల్యాబ్ చూస్తే కనుక రికార్డు ఒక 20% వరకు ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది వచ్చింది. గత కొన్ని ఇంచుమించు ఏడాది బట్టి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇవాళ ఒక స్ట్రాంగ్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఐఎంపీ పవర్స్ ఒక 20% వరకు పెరిగింది. అలాగే బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది కూడా ఒక 20% వరకు పెరిగింది. కార్పొరేషన్ బ్యాంక్ ఇవాళ పిఎస్సి బ్యాంక్స్ అన్నింటిలో టాప్ గెయినర్ 20% వరకు పెరిగింది. ఎంటీఎన్ఎల్ ఒక 15% పెరిగింది. బిఎఫ్ యూటిలిటీస్ ఇది ఒక 15% పైగా పెరిగింది. మోరపల్ ల్యాబ్స్ వీక్గా ఉన్న స్టాక్ ఇవాళ 14% వరకు పెరిగింది. ఇవాళ చూస్తే కనుక మనకి ఫార్మా స్టాక్స్లో కొంచెం ఫ్రంట్ లైన్ కాకుండా ఇంకా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్లో కూడా కొంచెం యాక్టివిటీ అనేది రావడం అనేది చూస్తున్నాము. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఇవాళ 170 రూపాయల దగ్గర 12% పైగా క్లోజ్ అయింది స్ట్రాంగ్గా. అలాగే మనకి రిలయన్స్ క్యాప్లు ఇవాళ ఒక 11% వరకు పెరిగింది, 160 రూపాయల్లో క్లోజ్ అయింది. బట్ ఈ మధ్యకాలంలో ఈ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడిన విషయం మనకు తెలిసింది. అందరు గుడ్ స్టాక్ బ్లిస్ జీవీఎస్ ఇది ఒక 170 రూపాయల దగ్గర 10% పైగా పెరిగింది. ఐబీ సెక్యూరిటీస్ వాళ్ళకి 10% పైగా పెరిగింది. ఎంటీఏపీ క్యాప్ వాళ్ళకి 10% పెరిగింది. వెల్స్ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ 10% పెరిగింది. ఐబీ హోల్సేల్ ఇవాళ 10% వరకు పెరిగింది. ఏజీసీ లాజిస్టిక్స్ నెట్వర్క్స్ ఇవాళ ఒక 10% వరకు పెరిగింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 10% పెరిగింది. జస్ట్ డయల్ 10% పెరిగింది.
నిప్పో బ్యాటరీస్ ఇవాళ ఒక 10% వరకు పెరిగింది. కావేరీ టెలి ఇదొక పెన్నీ స్టాక్ అయిపోయింది. సో ఇది అవాయిడ్ చేయడం. తిరుమల కెమికల్స్ 9% పైగా పెరిగింది. సోమ్ డిస్టిలరీస్ 9% పెరిగింది. జీవీకే 9% పెరిగింది. అలాగే మోల్టెక్ ప్లాస్టిక్స్ 9% పెరిగింది. పేపర్ ప్రొడక్ట్స్ 9% పెరిగింది. లవబుల్ లంగరీ ఒక 8% పైగా పెరిగింది. సో నిన్నటికి వాళ్ళకి చూస్తే కనుక నిన్న గెయినర్స్లో మనం ఒకసారి చూస్తే అంత పాపులర్ కాని స్టాక్స్ చూసాము. ఇవాళ పాపులర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా గెయిన్ అవ్వడం కూడా చూస్తుంటే మార్కెట్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా మంచి ఒక మూమెంట్ అనేది వచ్చింది. ఇవాళ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ చూస్తే కనుక పిఎన్బి హై వాల్యూమ్స్ నమోదు చేసుకుంది. ఐడియా ఇవాళ 1% వరకు పెరిగింది. డిష్ టీవీ 7% పైగా పెరిగింది. చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు ఇవాళ కూడా డిష్ టీవీ కొనొచ్చా అని. బట్ డిష్ టీవీని అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే ఇంకా వీక్ 10లో ఉన్న స్టాక్ అనుకోవచ్చు. అలాగే కొన్ని 52 వీక్ హై టెస్ట్ చేసిన స్టాక్ చూస్తే కనుక ఇవాళ టెక్ మహేంద్ర ఇవాళ 1% పైగా పెరిగింది. బైబ్యాక్ న్యూస్ రావడము, అలాగే మనకి ఈ మధ్యకాలంలో టెక్ మహేంద్ర కూడా బాగా ఒక కంటిన్యూస్గా అప్మూవ్లో ఉన్న స్టాక్ టెక్ మహేంద్ర. అలాగే ఇవాళ మనకి నెక్స్ట్ యునైటెడ్ ఫాస్ఫరస్ యూపీఎల్ కూడా చూస్తే కనుక ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈ మధ్య లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా ₹700 ₹720 నుంచి బడ్జెట్ వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ ₹820 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయింది యునైటెడ్ ఫాస్ఫరస్. సో ఇవాళ మనకి ఇంకా నెక్స్ట్ మాధవ్ కాపర్ ఇవాళ 52 వీక్ హై 4% వరకు పెరిగింది. అలాగే మనకి నెక్స్ట్ క్యాంటబుల్ రిటైల్ ఇవాళ ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. ఇవాళ 205 దగ్గర ఒక స్వల్ప రియాక్షన్ చూస్తున్నాము. కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. బలరాంపూర్ చిన్ని ఈ మధ్యకాలంలో మనకి ఈ సెక్టర్ స్టాక్స్ కొంచెం కరెక్షన్ కొంచెం లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా పెరుగుతూ వచ్చింది. ₹100 నుంచి ₹130 వరకు ఆల్మోస్ట్ ఒక 30% వరకు పెరిగిన స్టాక్. దాంపూర్ షుగర్స్ ఇవాళ ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. ఎస్కేఎఫ్ ఇండియా ఇవాళ ఒక 1% వరకు 52 వీక్ హై నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం. బాటా ఇండియా ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ₹1280 పైన 1% పైగా పెరిగింది. ఇప్కా ల్యాబ్స్ కూడా ఇది ఒక 52 వీక్ హై టెస్ట్ చేసిన స్టాక్. ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కాకపోతే ఇప్కా ల్యాబ్స్ 800 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ రేపు కనుక 800 పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మళ్ళీ ఫర్దర్ అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. విప్రో కూడా 52 వీక్ హై టెస్ట్ చేసింది. మెటల్ లైఫ్ ఇది కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే నెస్లే వాళ్ళ 1% వరకు పెరిగింది. దివిస్ ల్యాబ్ ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది, బట్ ఈ మధ్యకాలంలో బాగా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్. హేవెల్స్ ఇండియా 1% వరకు పెరిగింది, 52 వీక్ హై టెస్ట్ చేసిన స్టాక్. యాక్సిస్ బ్యాంక్ 1% వరకు పెరిగింది, బట్ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్. అలాగే డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్ 1% వరకు పెరిగింది, స్ట్రాంగ్గా ఉన్న స్టాక్. ఆర్తి ఇండస్ట్రీస్ ఇవాళ 5.5% వరకు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డిస్ ఇందాక చెప్పినట్టు 2.5% వరకు పెరిగింది. వరుణ్ బీవరేజెస్ ఇవాళ ఒక 2.7% వరకు పెరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఇంకా బుల్లిష్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనే అంశానికి వస్తే 10,800 దగ్గర ఇందాక చెప్పినట్టు కీలకమైన రెసిస్టెన్స్ ఉంది. రేపు పైగా వీక్లీ చార్ట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి 10,800 పైన మార్కెట్ నిలబడాలి. క్లోజింగ్ సమయానికి రేపు కనుక 10,800 పైన కనుక నిలబడితే టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ వచ్చినట్టు. అప్పుడు నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ రేపు కనుక 10,800 టెస్ట్ చేసి దాని కిందే కనుక క్లోజ్ అయినా నా ఉద్దేశం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 10,800 కింద క్లోజ్ అవుతే ఒక స్వల్ప కాషియస్ కన్సాలిడేషన్ అంటే నెక్స్ట్ వీక్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ బేరిష్ ట్రెండ్లోకి వెళ్తుందంటే ఛాన్సెస్ తక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే 10,600 సపోర్ట్ 200 పాయింట్స్ దూరంలో ఉంది. సో ఇమ్మీడియట్గా నార్మల్ మార్కెట్ కండిషన్లో 10,600 బ్రేక్ చేసే అవకాశాలు తక్కువ ఉంది కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్ రేంజ్లో ఉంది కాబట్టి మంచి స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉంటున్నాయి కాబట్టి వాటిలోనే లాంగ్ పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ టర్మ్కి బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.